అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యాక రాముడిని దర్శించుకుంటాను అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాము రామభక్తులమేనని ఎన్నికల్లో లబ్ధి కోసం పవిత్రతను దెబ్బతీయడం తగుతున్నారు. మేళ్ల చెరువులోని శివాలయాన్ని దర్శించుకుని పూజలు చేసిన ఉత్తమ్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అసంపూర్ణంగా ఉన్న రామమందిరంలో దేవతామూర్తుల ప్రాణ ప్రతిష్ఠ చేయడం సరైంది కాదని తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పీఠాధిపతి శంకరాచార్యులు కూడా ఇదే మాట చెప్పారని పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని పెంపొందించి కాపాడే పీఠాధిపతులు కూడా అదే చెప్పారని గుర్తు చేశారు. ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తయిన తర్వాత తాను దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్లనున్నట్టు తెలిపారు. అలాగే కార్యక్రమం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్లా జరుగుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు ఉత్తమ్. ఎన్నికలు కూడా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కొంత ముందొచ్చే సూచనలు స్పష్టంగా అవపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ షెడ్యూలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఏ రోజైనా రావచ్చు. ఆ నుంచి 45 రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాము. నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాము. ఏ మ్యాండేట్ పైన ప్రజలకు ఇచ్చిన ఏ మ్యాండేట్ అయితే మేము ఇచ్చినామో మాట ఇచ్చినామో